నీవు దేనికోసం ఎదురు చూడవద్దు. అసలు ఎదురు చూసిన ఏ క్షణం నీకు ఉండకూడదు. వచ్చేటప్పటికి వస్తుంది. నువ్వు మాత్రం దేనికోసం ఎదురు చూడొద్దు. అంటే నువ్వు ఉన్నట్లు తెలియకూడదు. బీ సైలెంట్. ఎవరెవరి కోసం ఎదురు చూస్తారు, పీకులాడతారు. సత్యయుగం ఉంది, అది ఉంది, ఇది ఉంది. ఇదంతా ఒక అబద్ధపు నాటకం. ఉన్నదంతా ఇదే, ఇక్కడే. నీ లైఫ్లో ఏం రావాలో దాని గురించి ఎదురు చూడకు, అదే వస్తుంది. జ్ఞాపకాలు మంచివి ఉంటాయి, చెడ్డవి ఉంటాయి. కానీ అది నువ్వు ఎలా తీసుకుంటావు అనే దాని మీద నీ స్టేట్ ఆఫ్ మైండ్ ఆధారపడి ఉంటుంది. ఎంటీ మైండ్ ఈజ్ లైట్ మైండ్, హ్యాపీ మైండ్. నువ్వు శరీరంతోనే ఎవరిని మోయలేవు ఎక్కువసేపు. కానీ మనసుతో ఎందరెందరిని మోస్తున్నావో తరచి చూసుకో. ఎవరెవరి ఆలోచనలను, ఎవరెవరిని పేర్లను, ఎవరెవరి వ్యక్తుల్ని నీ మనసుతో ఎంత టైం తలుచుకుంటే అంతగా నువ్వు మోస్తున్నట్లు లెక్క. ఏ మరకలు అంటుకొని నిర్మలంగా నీ మనసు ఉండాలి. నువ్వు నిర్మలుడివి, నిరంజనుడివి, కల్మషాలు లేని అనామకుడివి. నేను అన్న కర్తను తీసివే. స్పిరిచువాలిటీ ఈజ్ నాట్ కాంప్లెక్స్. లైఫ్ ఈజ్ ద టీచర్. దేహాత్మ భావన వద్దు. నువ్వు బాడీ అనుకుంటే చేస్తావు, మనస్సు అనుకుంటే బ్రతుకుతావు. కనపడని మనసు, శరీరం, కనిపిస్తున్న శరీరం మనసు. కనపడని మనసు నీ శరీరం ద్వారా కనిపిస్తుంది. మైండ్ ఈజ్ ఇన్విజిబుల్ బాడీ, బాడీ ఈజ్ విజిబుల్ మైండ్. ఫిజికల్ రియాలిటీ ఎక్కువ కాలం ఉండదు, ఒక్కరే ఉన్నారు కాబట్టి. నువ్వు ఎక్కువ ఎమోషన్ అవుతున్నావు అంటే నువ్వు మానసికంగా డల్గా ఉన్నావని. అదే అందరిలో నీ తల్లి, తండ్రిని, అక్క, చెల్లెని చూస్తున్నావా, నీ ఎమోషన్స్ ఉండవు. అందరినీ సమాన దృష్టితో చూస్తావు. నాట్ బీయింగ్ యువర్ సెల్ఫ్ ఈజ్ అన్స్పిరిచువాలిటీ. ట్రయింగ్ టు బీ అదర్స్ ఆల్సో అన్స్పిరిచువాలిటీ. నేర్చుకునే వాళ్ళు నేర్చుకుంటారు, లేకపోతే లేదు. నువ్వు వాళ్ళ మానాన్ని వాళ్ళని వదిలేయి. ఇమిటేటింగ్ అదర్స్ ఆల్సో అన్స్పిరిచువాలిటీ. నో మైండ్ పీపుల్ ఆర్ స్పిరిచువాలిటీ. డూయింగ్ యువర్ థింగ్ ఈజ్ స్పిరిచువల్లీ. Everything is spiritual except human mind. Claiming others is crime. Keep the mind empty. Mind is spiritual. You don't compare anything. You put everything is in mind is unspirituality.